రాత్రికాల ప్రార్థన. కృపగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి కాలం వరకు నాయన మీరే మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఈరోజంతను నాయన ఉదయకాలం నుంచి మాకు తోడై ఉన్నారు తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అపాయాలు, ఎటువంటి సమస్యలు మా దరికి రాకుండా మీరే కాపాడారు. మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నారు, మా పనుల్లో మాకు తోడై ఉన్నారు నాయన. జ్ఞానంతో నింపారు తండ్రి, శక్తితో నింపారు ప్రభువా. ఆరోగ్యం దయచేశారు నాయన, మాట్లాడే జ్ఞానం అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవునయ్యా, ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిలోకి నడిపించినందుకు, ప్రతి అవసరతను కూడా తండ్రి తీరుస్తూ సంతృప్తి పరిచినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. నాయన, ఈ రాత్రిన మరొక్కసారి మీ సన్నిధిని మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనము. భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి అని ఈ రాత్రిన జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయన, ఎందరైతే నాయన మీ యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారు, ఎందరైతే బిడ్డలు తండ్రి మీలో తండ్రి ఉండి ఈ రోజున ఈ రాత్రిన ప్రార్థిస్తున్నారు, వారెవ్వరు కూడా దాస్యపు ఆత్మను పొందలేదు నాయన. ఈ రాత్రిన బిడ్డలు దేని గురించి అయితే భయపడుతున్నారో, ఏ సమస్యను బట్టి అయితే నాయన భీతి చెందుతున్నారో దాని గురించి భయపడాల్సిన అవసరము లేదని నాయన, దాస్యపు ఆత్మను కాదు కానీ దత్తపుత్రాత్మను పొందుకొనిన్నారు గనుక వారు భయపడకుండా నాయన ధైర్యముతో ఉండుటకు సహాయం అనుగ్రహించండి. బిడ్డలకున్న ప్రతి సమస్యను వారు అయా మీ యొక్క సహాయం ద్వారా ఎదిరించుటకు కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి, వారి ఎడల మీ కనికరం చూపించండి నాయన. వారికి ఉన్న ప్రతి ఒక్క విధమైన సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే శారీరక పరమైన బలహీనతలతో ఉన్నారో, అనారోగ్యములతో ఉన్నారో, వ్యాధులతో బాధలతో ఉన్నారో నాయన, కృప చూపించండి. మీ యొక్క హస్తమును వారిపైన ఉంచి సంపూర్ణమైన స్వస్థత తండ్రి దయచేయమని, మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకొనమని ప్రార్థిస్తున్నాము. అయా, ఆత్మీయతలో ప్రతి బిడ్డను వృద్ధిపరచండి నాయన. అపవాది దురాత్మ ప్రతి క్రియను కూడా నజరేయుడైన నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే ప్రభు ఆర్థిక పరమైన కష్టాలు నష్టాలు ఈ రాత్రిన కలిగి ఉన్నారో, అయా వ్యాపార ఉద్యోగ సంబంధమైన పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారు నాయన, దయ చూపించండి. అయా, వారి జీవితాలను మార్చివేయండి, సమృద్ధితో నింపండి. అప్పు ఇచ్చే వారిగానే తప్పితే పుచ్చుకునే వారిగా వారిని ఉంచను అనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వివాహాల విషయాల్లో కూడా మీ కృప చూపించి మీ చిత్తంలో వారి వివాహం జరగడానికి సహాయం అనుగ్రహించండి. ఉద్యోగం కోసం నాయన బిడ్డలు ప్రయాసపడుతుండగా వారు కోరుకున్న జాబ్ పొందుకోవడానికి నాయన మీ యొక్క ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే కుటుంబాల్లో నాయన శోధనలతో, అపవాది క్రియలతో, గలిబిల్లితో తండ్రి మనశ్శాంతి కోల్పోయిన స్థితిలో ఉన్నారో నాయన, ఆ కుటుంబాన్ని రాత్రిని దర్శించి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి నజరేయుడైన నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయా, అడుగుతున్నాం, కోర్టు కేసులో చిక్కుబడ్డారు ప్రభువా, కోర్టు వాయిదాలను బట్టి కృంగిపోతున్నారు, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి బాధపడుతున్నారు. అయా, సమస్యల్లో నుంచి బిడ్డలకు ప్రతి బిడ్డకును నాయన విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ కలగచేయండి తండ్రి. చదువుల నిమిత్తం, జాబ్స్ నిమిత్తం విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న వారికి మీరు తోడై ఉండండి. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో నాయన మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎందరైతే మారు మనసు లేని స్థితిలో ఉన్నారో వారందరికీ మారు మనసు కలగచేయమని, దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని, ఈ రాత్రి సమయంలో ప్రయాణాల్లో ఉన్న వారిని బట్టి, పనుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని దయచేయండి నాయన, రక్షణను అనుగ్రహించండి. అయా, మా భారతదేశమును దీవించండి, ఆశీర్వదించండి.
సైనికులను వారి కుటుంబాలను తండ్రి మీరే దీవించి బహుగా ఆశీర్వదించమని ప్రభువా, ఈ రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క రక్షణ దయచేయండి అయ్యా. ఎవరు కూడా ఎటువంటి బలహీనత, భయము, కృంగుదల లేకుండా నాయన, పీడకలల సమస్య, నిద్రలేమి సమస్య లేకుండా ప్రభువా, ప్రతి బిడ్డ కూడా కంటి నిండా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని నాయన, మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన ఈ రాత్రిన పెడుతుండగా అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి, ఇబ్బంది కలిగించే ప్రతి జంతువు నుంచి నాయన ఈ రాత్రిన మీరే మమ్మల్ని రక్షించి కాచి కాపాడమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిన మేమందరము కూడా సజీవులుగా నిలుచుని మీ నామాన్ని ఘనపరచుటకు, మీకు ప్రార్థించుకొనుటకు మరొక అవకాశం అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.